హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ నూడిల్స్ని అదేనండి మ్యాగీని ఇంకాస్త వెరైటీగా ఇలా పన్నీర్ మ్యాగీ అనేది ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చెప్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా ఇంకా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడన్ని వాటర్ వేసేసుకొని ఇలా మ్యాగీ ప్యాకెట్స్ అనేవి తీసుకొని కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలండి. ఇక్కడ నేను 4 ప్యాకెట్స్ అనేవి తీసుకున్నాను. ఇలా వాటిని కాస్త వాటర్లో ఉడికించుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి. ఒక 70% అలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా స్ట్రెయినర్లో వేసేసి అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. అది ఇంకాస్త వేడిగా ఉండకుండా స్ట్రెయినర్లో వేసుకున్న వెంటనే చల్లటి నీళ్ళు అనేవి వేసేసుకుంటే అది ఇంకాస్త కుక్ అవ్వకుండా కొంచెం విడివిడిగా వస్తుంది మనకు మ్యాగీ అనేది. అలాగే అదే స్టవ్ పైన ఆ కడాయిలో ఒక స్పూన్ వరకు నూనె అనేది వేసుకొని ఇలా నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకున్నానండి. ఈ పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసి 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా 2 వైపులకి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లోకి ఇంకాస్త వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఉన్న ఆయిల్ అనేది సరిపోతుందండి. దాంట్లోకి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఒక హాఫ్ ఆనియన్ అండి ఈ విధంగా సన్నగా తరిగేసి ఈ ఆయిల్లో వేసి కాస్త వేగనివ్వాలి. మీకు ఇక్కడ క్యారెట్కి ఇంకా బీట్రూట్ కానీ లేదంటే బీన్స్, స్వీట్ కార్న్ కానీ ఈ విధంగా ఏదైనా వెజిటబుల్ మీకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ లాంటివి అలా. మళ్ళీ ఇంకొక హాఫ్ ముక్క ఆనియన్ని ఆ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని అవి కూడా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసి అలాగే మనకి కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. మనకి మ్యాగీ మసాలాలోనే సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కాస్త సాల్ట్ అనేది చూసి వేసేసుకొని తర్వాత మ్యాగీ మసాలాలను కూడా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత మీకు నచ్చినంతగా ఈ టమాటా కెచప్ని కూడా వేసుకోవచ్చండి. టమాటా కెచప్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కెచప్ అంతా కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం ముందుగానే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ని అదేమండి మ్యాగీని ఇందులో వేసేసి అంతా స్లోగా కలుపుకోవాలి. గరిటెతో అయితే అంత ముద్దగా అయిపోతుంది. చాలా స్లోగా ఫోర్క్స్తో కానీ కూడా కలుపుకోవచ్చు. అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. చల్లగా అయిపోయినాక ముద్దగా అయిపోతుంది ఇది మ్యాగీ అనేది. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కొంచెం ఇలా వెజిటేబుల్స్ కానీ పన్నీర్ కానీ ఈ విధంగా యాడ్ చేసి వేయడం వల్ల మ్యాగీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.